పంచాయతీ స్థాయిలోనే కదా, రషీద్ హత్య పంచాయతీ స్థాయిలోనే కదా జరిగింది. కాబట్టి సంఘర్షణల వాతావరణం అవుతోందని ఎవరి కాళ్ళు తగ్గిపోయారు. ఉద్దేశం మంచిది, ఆనాడు గ్రామ స్వరాజ్యము నేరుగా నిధులు అన్నటువంటి, చివరికి గ్రామాలలోనే ఈ రాజకీయం పెరిగిపోయి ఎవరికి వాళ్ళు దాంట్లో కొట్టుకు సస్తున్న పరిస్థితుల్లో ఆపారు. ఇప్పుడు ఈయన మళ్ళీ పాత గ్రామ విధానాన్ని తీసుకురావాలనుకున్నారు. మంచి ఆలోచన. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఈయన నిరాడంబరుడు కాబట్టి, ఈయన ఎట్లాంటి వివాద రహితుడు కాబట్టి, ఈయన ఉద్దేశాన్ని గ్రహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఫ్యాక్షన్లకు అతీతంగా, గొడవలకు అతీతంగా ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ సభలు సవ్యంగా నడిపి పర్ఫెక్ట్గా చెయ్యాలని కోరుకుందాం. చెయ్యడం ద్వారా భవిష్యత్తు బాగుపడాలని కోరుకుందాం. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉండేటట్టు కోరుకుందాం. మళ్ళీ గ్రామ సభ అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఉండేటట్టు అన్ని పార్టీల వాళ్ళు ఉండాలి, లేదా పార్టీలకు అతీతంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇంతకుముందు డిప్యూటీ సీఎంలు ఎవరు ఒక 2 దఫాలు మనం చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకుని మా శాఖకి సంబంధించి ఇది చేద్దామని చెప్పిన దాఖలా లేవు, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడే తప్ప. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎన్డీఏలో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, లేదంటే పైనుంచి బీజేపీకి ఇది అనుసంధానంగా ఉంది, దేశంలోనే 2వ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇక్కడే ఏర్పాటు చేశాం కాబట్టి ఆ దిశగా మార్పు తీసుకోవాలనుకుంటున్నారా, లేదా నిజంగా ఏదో అన్నారు ఆయన 240